హాయ్ అండి, నేను మీ గౌతమి. దిస్ ఈజ్ అవర్ ఛానల్ గ్లోతమి. ఈరోజు మనం ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ మోడల్ బ్లౌజ్ను ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. డోరీ థ్రెడ్ మోడల్ బ్లౌజ్ అయితే ట్రెండింగ్ అవుతుంది కదా, ఆ బ్లౌజ్ అనేది కట్ చేద్దాం. ఈ బ్లౌజ్కి అయితే బ్యాక్ సైడ్ అనేది ఓపెన్ పెట్టాలి, ఫ్రంట్ సైడ్ అనేది ప్రిన్సెస్ కట్ అయితే పెట్టాలి అండి. అలా అయితేనే బాగుంటుంది. అలా పెట్టాలంటే లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఓపెన్స్ అనేటివి మన సైడ్ ఉండేలా, ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ సైడ్ ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత కింద సైడ్ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ కు ఒక 1/2 ఇంచు మార్జిన్ తో లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఎందుకంటే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసమని. నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు అనేది ఇక్కడ చూడండి, షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్ గా పట్టుకొని స్ట్రైట్ గా ఉండే టక్స్ వరకు పొడవు ఎంత ఉందో తీసుకోవాలి. ఇక్కడ నాకు 13.5 వచ్చిందండి. 13.5 కు మనం 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 14.5 కు బ్లౌజ్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే మనం కింద నడుం పట్టికి 1/2 ఇంచు, పైన షోల్డర్ జాయింట్ చేయడానికి 1/2 ఇంచు కాబట్టి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా చేసుకోవాలి. ఈ 14.5 ఇంచెస్ ఇటు సైడ్ కూడా మనము యాడ్ చేయాలి. ఇలా మార్క్ చేసుకోవడం వలన స్ట్రైట్ గా లైన్ డ్రా చేయొచ్చు. ఇప్పుడు మనము నడుము లూజ్ అనేది మార్క్ చేయాలి. నడుము లూజ్ మార్క్ చేయాలి అంటే బ్లౌజ్ను ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ విధంగా కాజా పట్టి వరకు ఈ విధంగా కాజా పట్టిని ఇలా ఫోల్డ్ చేయాలి. నాకైతే ఇక్కడ 30 ఇంచెస్ అయితే వచ్చిందండి. 30 ఇంచెస్ లో మనకు 4th పార్ట్ తీసుకుంటే మనకు 7.5 అయితే వచ్చింది. ఇక్కడ మనం 1/2 ఇంచు మార్జిన్ పెట్టినాం కదా, దాన్ని వదిలేసి మనం 7.5 కు ఒక మార్క్ చేయాలి. అలాగే 1 ఇంచు టక్స్ల కోసము, 1.5 ఇంచు ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ ఈ విధంగా పెట్టుకొని కింది సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది నడుం పట్టికి పోతుంది. పైన సైడ్ మనం పైపింగ్ కానీ అలాగే హెమ్మింగ్ కు ఒక 1/2 ఇంచ్ తీసేసి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకున్నాను. నాకు ఇక్కడ 5 ఇంచెస్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ మనము ఆర్మ్ డౌన్, శంఖ డౌన్ మార్క్ చేసుకోవడం కోసము బ్లౌజ్ ను సైడ్ జాయింట్లు ఉంటాయి కదండి, సైడ్ జాయింట్లు మనం ఇలా పట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. కింద ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి పైన ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేయాలి. ఎందుకంటే మనకు ఖర్చులకు పోతాయి కదండి జాయింట్లు చేసుకునేటప్పుడు, దాని కోసం వదిలేసి రిమైనింగ్ పార్ట్ లో ఈ విధంగా ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. నాకైతే ఇక్కడ 5.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఈ విధంగా మనకు ఆర్మ్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్, షోల్డర్ వచ్చి 5 ఇంచెస్ కు మార్క్ చేసుకున్నాను. నెక్ వచ్చి 2.5, షోల్డర్ వచ్చి 2.5 ఇంచెస్ కు మార్క్ చేసుకున్నాను. నాకు ఇక్కడ షోల్డర్ అనేది తక్కువ కావాలనుకుంటున్నాను, అందుకోసమని 2.5 ఇంచ్ తీసుకున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ కావాలనుకుంటే 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఈ 5 ఇంచెస్ మళ్ళీ కిందకున డ్రా చేసి మార్క్ ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత చంక డౌన్ 5.5 ఇంచెస్ కు మార్క్ చేసుకొని ఈ విధంగా బాక్స్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మనకు చెస్ట్ మార్క్ చేస్తున్నాను. చెస్ట్ మార్క్ అనేది ఈ విధంగా కింద నెక్ అనేది ఎంత ఉందో చూసి ఇటు సైడ్ ఖర్చుల దగ్గర సేమ్ అంతే నాకు 4.5 వచ్చిందండి. 4.5 కు ఒక మార్కు, ఇటు సైడ్ 4.5 కు ఒక మార్క్ చేసుకొని ఈ 2 మార్క్స్ ను పట్టుకొని ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకైతే 8.75 ఇంచు అయితే చెస్ట్ అనేది వచ్చిందండి. నడుము లూజ్ బేస్ చేసుకుని కూడా చెస్ట్ మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆల్ది బ్లౌజ్ ని చూసుకొని చెస్ట్ అయితే మార్క్ చేసుకున్నాను. కొద్దిమంది నడుము లూజ్ని బట్టి నడుము లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఈ విధంగా చెస్ట్ మార్క్ డ్రా చేసుకుంటారు. నెక్స్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసి 1 ఇంచుకు మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ మార్కును నడుము లూజ్ మార్కును జాయింట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఖర్చులు అనుకున్న 1.5 ఇంచును జాయింట్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 ఇంచుకు మార్క్ చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేయాలి. ఈ స్కేల్ అయితే యూజ్ అవుతుందండి ఆర్మ్ రౌండ్ షేప్ రావడానికి. తర్వాత బ్లౌజ్ బ్యాక్ నెక్ బ్యాక్ సైడ్ తిప్పి ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుని ఈ ఆర్మ్ రౌండ్ సరిపోయిందో లేదా అని చెప్పి ఒకసారి చూసుకోవాలి. నాకైతే ఖచ్చితంగా వచ్చిందండి, 8.25 ఇంచు అయితే వచ్చింది. నెక్స్ట్ మనము నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్ వెడల్పు మనకి ఇక్కడ 2.5 పెట్టుకున్నాం కదండి. నెక్ షేప్ పర్ఫెక్ట్ గా రావాలంటే కింద సైడ్ ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 3 ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను. అది మీ ఇష్టం అండి, నెక్ అనేది ఏదైనా డ్రా చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ టక్స్ల కోసము మిడిల్ కు ఒక మార్క్ అనేది చేసుకున్నాను, మిడిల్ కు మడత పెట్టి. నెక్స్ట్ మనము
డ్రా చేసిన విధంగా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. ఇదేనండి బ్యాక్ సైడ్ అయితే మనం కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ కటింగ్ అయితే చేయాలి. ప్రిన్సెస్ కట్ కాబట్టి మనము ఈ విధంగా లైనింగ్ పైన కాకుండా పేపర్ పైన డ్రా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. దానికోసమని ఫస్ట్ మనము పేపర్ని తీసుకొని ప్రిన్సెస్ కట్లా కట్ చేసుకొని తర్వాత మనం లైనింగ్ పైన పెట్టి కట్ చేసుకుంటే మనకు ఫిట్టింగ్ బాగుంటుంది. వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము పేపర్ తీసుకొని దానిపైన ఈ బ్యాక్ పార్ట్ను ఈ విధంగా పావించేసి మనం మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని పైన ఈ విధంగా వచ్చేలా పెట్టి చుట్టూ యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే ఉందో బ్యాక్ పార్ట్ ఆ విధంగా డ్రా చేయాలి. అక్కడ నెక్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని రిమైనింగ్ పార్ట్ అంతా యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 1 మార్క్ అయితే ఇలా పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్లో తీసుకోవడానికి మార్క్ అయితే యూజ్ అవుతుంది. ఇలా లైన్స్ డ్రా చేసుకొని స్ట్రైట్గా 1 లైన్ డ్రా చేసి టేప్ని ఈ విధంగా పెట్టి ½ ఇంచ్ ఉండేటట్టు లోతు తీసుకోవాలి. ఇలా ఈ డాట్స్ని కలుపుతూ ఈ మార్క్ను ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీసుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనము చెస్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. చెస్ట్ మార్క్ అయితే నేను బాడీ కొలత నుంచి తీసుకున్నానండి. నాకు 11 ఇంచెస్ వచ్చింది. కొద్దిమంది మెజర్మెంట్స్తో కూడా తీసుకుంటారు అందాజ్గా. నాకైతే ఇక్కడ చెస్ట్ మార్క్ అనేది 11 ఇంచెస్ అయితే వచ్చింది. ప్రిన్సెస్ కట్కి అయితే కంపల్సరీగా చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలా. చెస్ట్ అనేది మనకు ఖచ్చితంగా తెలిస్తే అది మన ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడ చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఫ్రంట్లో మనం మోడల్ పెడుతున్నాం కాబట్టి డిజైన్, దానికోసం మామూలుగా నార్మల్ బ్లౌజ్లకు అయితే 6.5 పెడతాం కదా, కానీ మనం ఈ మోడల్ బ్లౌజ్కి అయితే 1 ఇంచ్ యాడ్ చేసి 7.5 పెడతాము. ఒకవేళ మీరు 7 ఇంచెస్ నార్మల్ బ్లౌజ్కి పెట్టుకున్నట్టయితే 8 ఇంచెస్ అనేది పెట్టండి. ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ పెట్టాం కదా, కానీ ఇక్కడ కింద 3 ఇంచెస్ పెట్టి కింద నుంచి 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టాను. తర్వాత కరువు స్కేల్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కరువు డ్రా చేశాను. తర్వాత ఈ 3 ఇంచెస్ నుంచి కిందికి 1.5 ఇంచుకు మార్క్ చేశాను. మళ్ళీ 1.5 నుంచి ఇటు సైడ్కు 1.5 ఇంచుకు మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసి మళ్ళీ కరువు స్కేల్తో ఈ విధంగా లైట్గా కరువు అనేది డ్రా చేశాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నెక్ వరకు కరువు స్కేల్తో ఈ విధంగా లైన్ అనేది డ్రా చేశాను. మనకు నెక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీకు డీప్ కావాలనుకుంటే ఇట్లా కరువు కాకుండా స్ట్రైట్గా స్కేల్ పెట్టి లైన్ డ్రా చేసుకుంటే మీకు డీప్ అనేది వస్తుంది. మీకు అర్థమైంది కదండి. ఏం లేదండి, మన నార్మల్ బ్లౌజ్ కంటే 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి నెక్ పొడవు అనేది ఫ్రంట్ పార్ట్కు. తర్వాత ఈ విధంగా 3 ఇంచెస్ పెట్టుకొని కరువు డ్రా చేసుకోవాలి. మళ్ళీ 1.5కు మళ్ళీ 1 ఇంచ్ పావు ఇంచుకి ఈ విధంగా కరువు డ్రా చేసుకుంటే మనకి ఈ మోడల్ నెక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చెస్ట్ మార్క్ నుంచి కింది వరకు 4 ఇంచెస్ ఉండేటట్టు ఒక మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏ బ్లౌజ్ వాళ్ళకైనా సరే ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఒక ½ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత అటు సైడ్ నుంచి 2.5 ఇంచు. ఇప్పుడు డాట్స్ కోసం నేను 2.5 తీసుకున్నానండి. పెద్ద సైజు వాళ్ళకైతే 3 ఇంచెస్ తీసుకోండి. నెక్స్ట్ స్కేల్తో ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాను డాట్ కోసం. తర్వాత నెక్స్ట్ ఇంకొక డాట్ మార్క్ దగ్గర ఈ విధంగా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని కరువు స్కేల్తో ఈ విధంగా కరువు తిప్పుకున్నాను. నెక్స్ట్ చెస్ట్ మార్కును కార్నర్ను కలుపుతూ కూడా ఈ విధంగా కరువు అయితే ప్రిన్సెస్ కట్ షేప్ అయితే డ్రా చేశానండి. ఇక్కడ చూడండి, మనము డాట్ పొడవు అనేది 2.5 ఇంచు కట్ చేస్తాం కదా. ప్రిన్సెస్ కట్ అంటే మనం కట్ చేసి మళ్ళీ జాయింట్ చేస్తాం కాబట్టి మనకు క్లాత్ అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా వీడియోలో చూపిస్తున్నట్టు 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా ఈజీగా అయిపోయింది కదండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న థ్రెడ్ మోడల్ బ్లౌజ్ను మార్క్ చేయడము సేమ్ మనం ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేయండి. ఈ బ్లౌజ్ అయితే చాలా ఈజీ అండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా మెజర్మెంట్స్తో కట్ చేసుకునే విధంగా చెప్పాను అనమాట. చాలా మందికి ప్రిన్సెస్ కట్ ఇంకా మీరు డైరెక్ట్ లైనింగ్ పైన అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా పేపర్ పైన కట్ చేశాను. ఎందుకంటే బాగా పర్ఫెక్ట్గా మనకు సెట్ అవ్వడం కోసం ఈ విధంగా అయితే కట్ చేశానండి. ఎవరికైనా అర్థం కాకపోతే వీడియోను మనము స్పీడ్ అనేది అక్కడ సెట్టింగ్స్లో ఉంటుందండి. 0.5x పెట్టుకొని స్లోగా చూడండి, కంపల్సరీగా మీకు అర్థమవుతుందండి. అన్ని మెజర్మెంట్స్ అయితే బాగా క్లారిటీగా కనిపిస్తాయి. ఇప్పుడు నెక్ను కట్ చేస్తాము. నెక్ను కట్ చేసేటప్పుడు స్లోగా మనం మార్క్ చేసుకునే విధంగా
నిదానంగా కట్ చేయండి. మళ్ళీ నెక్ షేప్ అనేది కొంచెం పోయినాకున మళ్ళీ మనకు షేప్ అవుట్ అవుతుంది కదా, అందుకోసమే నిదానంగా మనం మార్క్ చేసుకునే విధంగా కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, సైడ్ పార్ట్ దగ్గర మనము కొంచెం పావించుతో మనము ఈ విధంగా క్రాస్ తీసుకోవడం వలన మనకు చంక దగ్గర మడుపు అనేది రాకోకుండా ఉంటుంది. సేమ్ మనం ఇప్పుడు ఎలా అయితే కట్ చేసినామో ఈ పార్ట్ను లైనింగ్ పైన పెట్టి యాజ్ ఇట్ ఈజ్ ఉండేటట్టు మార్క్ చేసుకోండి. నెక్ దగ్గర కూడా షేప్ బాగా వచ్చేటట్టు పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనం ఈ 2 పార్ట్లను జాయింట్ చేస్తాం కదా ప్రిన్సెస్ కట్టుకు, కాబట్టి పావించు అనేది కావాలి. అందుకోసమే పావించుతో మళ్ళీ ఒక మార్జిన్ చేసుకున్నాను డాట్స్ గా. నెక్స్ట్ సైడ్ పార్టుకున్న ఈ విధంగా మార్క్ చేసుకొని దీనికి ఒక పావించు ఎక్స్ట్రా ఉండేటట్టు ఖర్చు కోసము మార్క్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఒకసారి చూసుకోవాలి ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే. ఇక్కడ చూడండి, నాకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ వచ్చింది. ఇలా ఎక్కువ వచ్చినది ఇట మార్క్ చేసుకుంటున్నాను. ఇట ఎక్కువ చూడండి, నాకు పైనకున కొంచెం ఎక్కువ వచ్చింది, అలాగే కిందకున ఎక్కువ వచ్చింది. దాన్ని ఒకసారికి 2 సార్లు ఇలా చూసుకొని కట్ చేసుకోవడం వలన మనకు స్టిచ్చింగ్ లో హెచ్చు తగ్గులు అనేది రాకోకుండా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఈక్వల్ గా వస్తాయి. అందుకోసమే 1కి 2 సార్లు ఈ విధంగా బ్యాక్ పార్ట్ ను పెట్టి చూసుకుంటే మనకు సరిపోతుందండి. ఇక్కడ మనకు చూసి మనం మళ్ళా మార్క్ చేసుకున్నాం కదా, ఆ విధంగా మార్క్ చేసుకోండి. ఇంతే అండి, బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. నెక్స్ట్ మనము హ్యాండ్స్ కట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ టక్స్లు అనేది పెట్టుకోండి. చెస్ట్ మార్క్ దగ్గర మనము చెస్ట్ మార్క్ దగ్గర కటింగ్ అనేది పెట్టుకుంటే ఖర్చు అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనము హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే ముందుగా బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. నాకు వచ్చి 10.5 వచ్చిందండి. 10.5 వచ్చి 1 ఇంచ్ తగ్గించుకొని 9.5కు వెడల్పు పెట్టుకోవాలి. ఈ విధంగా 4 మడతలు వచ్చేటట్టు ఇట్లా ఫోల్డ్ చేసుకొని, క్రాస్ అయితే చాలా ఉందండి కింద చూడండి, నాకు 1కి 2 సార్లు చూసుకొని ఈ విధంగా మడత పెట్టుకోవాలి వీడియోలో చూస్తున్నట్లు. ఇలా పెట్టుకోవడం వలన మనకు 1 సైడ్ మాత్రమే మనకు పీస్ అనేది జాయింట్ పడుతుందండి, సంక పీస్ అనేది. నెక్స్ట్ ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఎల్ స్కేల్ తీసుకొని పొడవు అనేది డ్రా చేసుకున్నాను. చంక డౌన్ వచ్చి 3 ఇంచెస్ డ్రా చేసుకున్నాను. అటు సైడ్ నుంచి 1.5 ఇంచుకు. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చి 5.5. నెక్స్ట్ ఖర్చు కోసం 1.5కు ఈ విధంగా స్కేల్ తో డ్రా చేసుకోండి. తర్వాత ఇక్కడ షేప్ మీకు హ్యాండ్ తో మీకు అలవాటు ఉంటే హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి. నేనైతే కొంచెం ఈ విధంగా కట్ చేస్తాను అనమాట. మనము మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కట్ చేయడం వలన మనకు 1 సైడ్ మాత్రమే పడుతుంది అనమాట పీస్ అనేది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.